మనం చాలా సందర్భాల్లో లీగల్ నోటీస్ అనేటువంటి మాట తరచుగా వింటూ ఉంటాం. చాలా మంది వ్యక్తులకు కూడా ఈ లీగల్ నోటీసులు పంపించాం అనేటువంటి మాట కూడా మనకు తరచుగానే వినిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు లీగల్ నోటీస్ అంటే ఏంటి, ఏ కేసుల్లో అంటే ఏ సందర్భాల్లో మనం ఈ లీగల్ నోటీసులు పంపించవచ్చు, పంపించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి విషయాలను తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు న్యాయవాది అనిల్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ లీగల్ నోటీస్ అంటే ఏంటి, ఏ సందర్భాల్లో మనం ఈ లీగల్ నోటీస్ పంపించవచ్చు సార్? Thanks, Shravan Garu. Legal notice is a term which comes under what we in legal parlance call as a due process of law. అంటే న్యాయం చేయడానికి in order to న్యాయం అంటే when it goes to a court it is like a legal battle. It is literally you are asking the court to adjudicate the matter of dispute between two parties. అంటే ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చి ఆ విభేదాలు వాళ్ళిద్దరి మధ్యలో అది దాని పరిష్కారం కాని నేపథ్యంలో కోర్టుని ఆశ్రయిస్తున్నాము అని వేదన పెట్టుకొని విన్నవించుకోవడానికి కోర్టుకు వచ్చేటప్పుడు మొదటి ప్రశ్న కోర్టు అడిగేది ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చినాయి కదా, ఈ విభేదాల పరిష్కారం కోసం మీరు ఏం చేశారు, మీరు ఆ ఎదురు పార్టీ ఎవరి మీద అయితే మీరు ఆరోపణలు వేస్తున్నారో ఆ ఆరోపణ చేసిన వ్యక్తికి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అని ప్రశ్న అడిగే నేపథ్యంలో కోర్టుకి ఈ లీగల్ నోటీస్ ఇచ్చాము, ఈ లీగల్ నోటీస్లో మేము చెప్పిన ఆరోపణలు మాకు కావాల్సిన ఈ విధంగా ఈ విధి విధానంగా మాకు ఈ రిలీఫ్స్ కావాలి, ఆర్ దిస్ ఈజ్ హౌ ద పార్టీ వుడ్ లైక్ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్ అని నోటీస్ ఇచ్చాము. పలానా రోజు పలానా తిథి పలానా పర్సన్ మీద ఇది ఇచ్చినా కూడా పరిష్కారం కాలేదు కాబట్టి ఇంకా మాకు వేరే గతి లేదు కాబట్టి కోర్టుని ఆశ్రయిస్తున్నాము అని చెప్పడానికి యాజ్ అ పార్ట్ ఆఫ్ వాట్ వీ కాల్ యాజ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీగల్ jurisprudence మీన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లా. అసలు ఇది ఎందుకుంది లీగల్ నోటీస్ ఈజ్ దెర్ ఈజ్ అ లాటిన్ టర్మ్ కాల్డ్ ఆడి ఆల్టెరమ్ పార్టెమ్. అంటే హియర్ బోత్ సైడ్స్, ఇద్దరిది వినండి. ఎక్కడైతే ఇద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయో మీరేమంటారు అని కోర్టు అడగడానికి దాన్ని ఇన్ ఆర్డర్ టు గివ్ అన్ ఆపర్చునిటీ టు ద అదర్ సైడ్. దట్ ఈస్ ద లీగల్ jurisprudence బేస్డ్ ఆన్ విచ్ దిస్ లీగల్ నోటీస్ ఈజ్ ఇష్యూడ్. ఒక లీగల్ నోటీస్ ఎవరిస్తారు? లీగల్ నోటీస్ అనేది టిపికల్గా మీరు అడిగిన ప్రశ్నకి టిపికల్గా చట్టం తెలిసిన వ్యక్తి అకార్డింగ్ టు లా ఇండియాలో అడ్వకేట్ యాక్ట్ 1961 ప్రకారం ఓన్లీ అడ్వకేట్స్ కెన్ ప్రాక్టీస్ లా. అడ్వకేట్స్ ఎన్రోల్డ్ కెన్ ప్రాక్టీస్ లా. లా ప్రాక్టీస్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళకి చట్టం తెలుసు అని అర్థం. సో లీగల్ నోటీస్ అంటే టిపికలీ ఇట్ ఈస్ గివెన్ బై ఎ లాయర్ to the opposite party. Secondly, legal notice is mandatory in certain cases. కొన్ని సందర్భాల్లో లీగల్ నోటీస్ కంపల్సరీగా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇన్ సమ్ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ ఎ నేమ్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, బంజారా హిల్స్. Who is the party responsible to ensure illegal construction does not take place, and who has a duty to demolish illegal construction? Only GHMC. It's a statutory body by law. Therefore, వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా మనము కోర్టును ఆశ్రయిస్తే మొదటి ప్రథమ ప్రశ్న కోర్టు అడిగేది, మీరు ఎవరి మీద అయితే ఆరోపణ వేశారో వాళ్ళకి మీరు నోటీస్ చేశారా, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా, అది చేసినప్పుడు వాళ్ళ జవాబు ఏంటి. సో వాళ్ళకి మ్యాండటరీగా లీగల్ నోటీస్ ఇవ్వాలి. టెక్నికల్గా సెక్షన్ 80G ప్రకారం మనం ఒక ఫార్మాట్ ప్రకారం వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీషియల్స్కి కంపల్సరీగా ఇవ్వాలి.
అయితే చెక్ బౌన్స్ కేసు అయింది. ఒక వ్యక్తి మిస్టర్ ఏ బౌన్స్డ్ చెక్ ఇచ్చి మిస్టర్ బికి చెక్ ఇచ్చి ఆ లీగలీ ఎన్ఫోర్సబుల్ డెట్ ఉన్న నేపథ్యంలో ఆ చెక్ని బౌన్స్ చేసినప్పుడు బి ఎవరైతే ఆ చెక్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 చెక్ బ్యాంకులో డిపాజిట్ చేశారు, చెక్ బౌన్స్ అయింది, డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళడానికి అది కరెక్ట్ ప్రొసీజరా అంటే కోర్టు ఏమంటుందంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కావాలి అంటే అర్థము, దాని తాత్పర్యం ఏంటంటే లీగల్ నోటీస్ ఇచ్చారా, లీగల్ నోటీస్ ఇచ్చాము పలానా రోజు, అయినా కూడా దీని పరిష్కారం కాలేదు కాబట్టి కోర్టుని వీఆర్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్ ఫర్ జస్టిస్. అలాగే నౌ కమ్స్ అనదర్ క్వశ్చన్, అనదర్ సినారియో, కామన్ సినారియోస్. మిస్టర్ ఏ is the owner of a building and he has leased the building to Mr. B. ఉట్టి పేర్లు తీయకుండా ఏ అండ్ బి అంటున్నాం మనము ఫర్ సింప్లిసిటీ. బి 3 నెలల నుంచి రెంట్ కొట్టాడు, రెంటులు కట్టట్లేదు, లీజ్ డీడ్ ఉంది. లీజ్ డీడ్లో ఏమని ఉంటుందంటే 5th of every month on or before 5th of every month మిస్టర్ బి హూ ఇస్ ద లెస్సీ అంటారు. ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళని లెస్సార్ అంటారు, LESSOR. ల్యాండ్ లార్డ్ టెనెంట్, లెస్సార్ లెస్సీ. దే హ్యావ్ టు పే రెంట్ అండ్ ఇఫ్ ఈ డిఫాల్ట్స్ కాన్సిక్యూటివ్లీ ఫర్ మోర్ దెన్ 2 months ద లీజ్ కెన్ బి డిటర్మిన్డ్. లీజ్ కెన్ బి డిటర్మిన్డ్ అంటే ఇంకా ఈ లీజు ఇంకా దీంతో ముగింపు అయిపోయింది, నువ్వు ఇంకా బయటికి వెళ్ళిపోమని. అయితే ఈ ల్యాండ్ లార్డ్ కెనాట్ ఎవిక్ట్ ద టెనెంట్ బై యూజింగ్ ఫోర్స్, మనుషుల్ని పంపించడం లేక బయటికి వెళ్ళగొట్టాలని ప్రయాసం స్వంతంగా స్వల్ప ప్రయాసాలు చేస్తే అది చట్టం ఒప్పుకోదు. చట్టం ఏం ఒప్పుకుంటుందంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కావండి అంటే మళ్ళీ లీగల్ నోటీస్ ఇవ్వాలి ఆ నేపథ్యంలో కూడా. సో దట్ లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఆ పరిష్కారం కాని నేపథ్యంలో అప్పుడు కోర్టును ఆశ్రయిస్తాం. Now with this said, to conclude, one question will always remain. ఒక వ్యక్తి గుడిలోనో ఇంట్లోనో దొంగతనం చేస్తున్నాడు, ఆ దొంగతనానికి దోపిడీకి ఇంటి మీద దాడి చేస్తున్నాడు. పోలీసులు ఆ మనిషికి ఇప్పుడు నోటీస్ ఇవ్వాలా, లీగల్ నోటీస్ ఇస్తామా? ఇవ్వము. బికాస్ దట్ కమ్స్ అండర్ క్రిమినల్, penal code will get attracted. If it is a cognizable offense, they will get arrested. ఆ దొంగకి లీగల్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు టు ద లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్. సో దట్ ఈస్ ద ఫైన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్. ఫైనలీ ఇది కంక్లూడ్ చేసేటప్పుడు ప్రేక్షకులకి దేర్ విల్ బి వన్ వెరీ ఇంపార్టెంట్ వాల్యూ యాడ్ అనేది వాళ్ళకి ఒక నైస్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ జస్ట్ షేర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ లీగల్ నోటీస్ అండ్ ఎ సమన్స్? సమన్స్ అంటే సమన్స్ జారీ చేశారని కొన్నిసార్లు న్యూస్లో మీడియాలో వార్తలు వస్తుంది ఒక పలానా మనిషి మీద. అంటే సమన్స్ ఇస్ టిపికలీ ఇష్యూడ్ బై ఎ కోర్ట్ ఆఫ్ లా, బై ఎ మెజిస్ట్రేట్ కోర్ట్, సెషన్స్ కోర్ట్, city civil court, high court, supreme court. When they say summons is issued on a person, it means whoever is issued summons or notice by the court is deemed by law to appear before the court. palana manshi palana vyakti ee court mundara palana thidi naadu hazir in person or through his advocate hazir avvamani ఆదేశాన్ని సమన్స్ అంటాము ఫర్ సింప్లిసిటీ. నౌ ఇవన్నీ చేసేటప్పుడు ఈ లీగల్ నోటీస్ అనే పాయింట్ వచ్చినప్పుడు మీరు ఒక ప్రశ్న ఏదైతే అడిగారో దాని తాత్పర్యం ఇంకొకటి, దాని నేపథ్యం ఇంకోటి కూడా ఉంది. నోటీస్ ఇచ్చాం, అయినా కొంతమంది నోటీస్ తీసుకోరు. షాప్ క్లోజ్డ్, ఇన్సఫిషియెంట్ అడ్రస్, హౌస్ లాక్డ్ అన్నప్పుడు ఏం చేయాలి అనేది కూడా ఒక ప్రశ్న కదా. నోటీస్ ఇచ్చారు కానీ నోటీస్ తీసుకోలేదు వాళ్ళు. అప్పుడు చట్టం ఎలా మన రక్షణకు వస్తుందంటే దెర్ ఇస్ ఎ సెక్షన్ కాల్డ్ సెక్షన్ 27 ఆఫ్ జనరల్ క్లాజెస్ యాక్ట్. What the courts have interpreted is whenever any
లీగల్ నోటీస్ ఈజ్ ఇష్యూడ్ బై రిజిస్టర్డ్ పోస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ఆర్ కొరియర్ which has a registered post. Typically registered post is returned with a postal endorsement refused, తీసుకోము, or not available in the house, or house locked, or shop closed. The courts will presume that due process has been affected. అంటే లీగల్ నోటీస్ ఇచ్చినట్టే లెక్క, ఎందుకంటే ఇచ్చినా తీసుకోకపోతే అది ఇచ్చినట్టే లెక్క అని సుప్రీం ఆల్ ద కోర్ట్స్ ఇన్ ఇండియా ఆర్టికల్ 141 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం దే ఆర్ బౌండ్ టు ఫాలో ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ లా laid out by the honorable Supreme Court. So Supreme Court in the matter of Jagdish Singh versus Nathu Singh, just to share for further research ఎవరైనా ఇంట్రెస్టెడ్ ప్రేక్షకులకి, 1992 వాల్యూమ్ 1 SCC on page number 427, అలాగే స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్సెస్ హీరాలాల్ అండ్ అదర్స్ 1996 వాల్యూమ్ 7 SCC పేజ్ నంబర్ 523. ఆల్సో వి రాజకుమారి వర్సెస్ పి సుబ్బరామ నాయుడు అండ్ అనదర్, ఇది 2004 వాల్యూమ్ 8 SCC పేజ్ నెంబర్ 74లో సుప్రీం కోర్ట్ హ్యాస్ యాక్చువల్లీ లేడ్ అవుట్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ లా స్టేటింగ్ దట్ ఏ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, లీగల్ నోటీస్ ఇచ్చినా కూడా తీసుకోకపోతే లీగల్ నోటీస్ ఇచ్చినట్టే లెక్క అని చాలా స్పష్టంగా వివరించి, ఇట్ ఈస్ అలవింగ్ ద కోర్ట్స్ టు టేక్ నోటీస్, జ్యుడిషియల్ నోటీస్ ఆఫ్ ద legal notice issued upon the parties. So with this said, to summarize, legal notice ante enti anedi manam discuss chesam. Legal notice means it is a notice to the opposite party by the person aggrieved stating the cause, the cause or the grievance or the cause of dispute between the parties, what is the relief sought, and typically if there is any way to resolve the matter between the parties without going to the court. కోర్టుకి వెళ్ళక ముందే ఒక నోటీస్ ఇచ్చి కోర్టుకి వెళ్తే ఏదైతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయో ఆల్ దట్ క్యాన్ బి అవర్టెడ్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు రిజాల్వ్ త్రూ దిస్ లీగల్ నోటీస్ అని చెప్పడానికి లీగల్ నోటీస్ హ్యాస్ ఎ బిగ్ వాల్యూ. ఐ థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. సో ఇప్పుడు ఈ లీగల్ నోటీసులు తీసుకుంటే మంచిదా, తీసుకోకపోతే మంచిదా? లీగల్ నోటీస్ వచ్చినప్పుడు తప్పకుండా తీసుకోవాలి. చాలామంది తీసుకోకపోతే ఏమవుతుంది అనే నేపథ్యంలోనే నేను ఇప్పుడు ఏదైతే లీగల్ నోటీసులు కొన్నిసార్లు మేము తీసుకోము, రిటర్న్ చేస్తాము, నాట్ అవైలబుల్, షాప్ క్లోజ్డ్ అని ఎవరైతే చెప్తారో దాని పరిణామాలు ఏమవుతాయి అంటే తీసుకోకపోయినా తీసుకున్నట్టే లెక్క అని చట్టం చెప్పినప్పుడు దట్ ఈజ్ ద ఈక్వలెంట్ ఆఫ్ సేయింగ్ దట్ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు కూడా నేను వెళ్తాను అన్నట్టుగా ఒక అనాలజీ టు జస్ట్ షేర్ ఈజ్ వెన్ యూ గెట్ ఎ లీగల్ నోటీస్ తప్పకుండా లీగల్ నోటీస్ తీసుకొని ఆ లీగల్ నోటీస్కి రిప్లై ఇవ్వడం ఆ మనిషి బాధ్యత. థ్యాంక్ యూ.